బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కొన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య ఉన్నా ఖచ్చితంగా స్పందిస్తాం, ప్రభుత్వ తప్పులుంటే విమర్శిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ వీటిని తప్పుపట్టే విధంగా ఒక దిగజారుడు రాజకీయాలకి తెరలేపినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బజారు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న తీరుని సభ్య సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాలపైన. మేము సూటిగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాకు సంబంధించి మూసీ అభివృద్ధి పేరు మీద చేస్తున్న కార్యక్రమాల గురించి మీ దగ్గర ఒక స్పష్టమైన విధానం లేదు, ఒక స్పష్టమైన విజన్ లేదు, ఒక బ్లూ ప్రింట్ లేదు. తలాతోకా లేని విధంగా, తోచిన విధంగా ఎప్పుడు ఏది ఆలోచనలకు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజల్ని గందరగోళపరుస్తూ తెలంగాణ సమాజంలో ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏ ఒక్క విమర్శని కూడా, ఏ ఒక్క ప్రశ్నను కూడా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించకుండా పైపెచ్చు దాడి చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో వారిపైన వ్యక్తిగతంగా దాడి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీన్ని కూడా ఖండిస్తున్నామని చెప్తున్నాం. నిన్నటికి నిన్న మా ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ బాధ్యతతో వారి దగ్గరకు వచ్చిన ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు. నిజాంపేటలో మీరు ప్రభుత్వం తరపునే అనుమతులు ఇచ్చిండ్రు, వారు అనుమతుల ద్వారా నిర్మాణాలు చేసుకున్నారు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నిర్మాణాలు చేసుకుంటే వాటికి నోటీసులు ఇచ్చి ఈరోజు హైడ్రా పేరు మీద మళ్ళీ ఒక నాటకానికి తెరలేపినరు.